తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం, మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం NRC గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. ఉప్పలగుప్తం పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 1వ తేదీ గురువారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 6వ తేదీ మంగళవారానికి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెహోషువ గ్రంథము అందరూ తెరవండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రతి దినము దేవుడు వాగ్దానం ద్వారా మనల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఈ దినము మరి పరిశుద్ధ గ్రంథంలో జాషువా చాప్టర్ 3:7, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో, ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీలందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను అని దేవుడి దినాన్ని, ఈ వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏ మనుషులు నిన్ను అనుమానిస్తున్నారో, ఏ మనుషులు నిన్ను నమ్మాలా నమ్మకూడదా, లేకపోతే ఈ మనిషి ఏంటి అని రకరకాల ఆలోచనలు చేస్తున్నారేమో. అయ్యో నేను ఫలానా అని వీరు ఎలా నన్ను తెలుసుకుంటారు, నేను ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నానని, నాకు ఒక మంచి మనస్సాక్షి ఉందని ఈ మనుషులకి తెలియట్లేదు, ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నావేమో. దేవుడు ఈ దినాన్ని ఏ మనుషులు నిన్ను నమ్మకుండా, లేకపోతే నిన్ను తక్కువ అంచనా వేసి డిగ్రేడ్ చేసి మరి దూరంగా ఉంటున్నారేమో, ఆ మనుషులు ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతా ఉన్నారు. ఎంత అద్భుతమైన వాగ్దానం చూడండి. దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక మీదట గొప్ప అనేది ఏంటనేది దేవుని సన్నిధానంలో ఆయన దృష్టిలో గొప్పతనం వేరుగా ఉంటుంది. ప్రపంచంలోనే యాకోబుని దేవుడు గొప్ప చేయటం మొదలుపెట్టాడు. అద్భుతమైనటువంటి గొప్పతనము నేటికి ఆయన సంతానం యొక్క ప్రత్యేకతను మనం చూస్తూ ఉన్నాం. ఆ జ్ఞానము, ఆ దీవెన, ఆ ఆలోచన, యాకోబు సంతానం ఈనాటి ఇశ్రాయేలీలు ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత జ్ఞానము వారికి ఉంది. వారు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త విషయాన్ని కనిపెడుతూ ఉన్నారు. వారు జ్ఞానముతో బ్రతికేస్తున్నారు లోకములో. వారి జ్ఞానముతోటి ధనాన్ని సంపాదిస్తున్నారు. ప్రపంచంలోనే ఇశ్రాయేల్ దేశంలో పనిచేసే వాళ్ళన్నా సరే, వేరే దేశం నుండి అయినా, మన దేశం నుండి అయినా, ఆ దేశంలో పని దొరుకుతుందంటే ఎంతో సంబరంగా వెళ్ళిపోతున్నారు జనాలు. ఆ దేశంలో అడుగు పెట్టడం, లేకపోతే ఆ మనుషులతో వ్యాపారం చేయటం, ప్రజలు, అన్ని దేశాల ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వారిని దేవుడు గొప్ప చేయ మొదలుపెట్టాడు. వారు కూడా తరమబడ్డారు. యూదులు బేదలనే మాట ఉండేది. ఈరోజు యూదులు ఐశ్వర్యవంతులని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. వారికి జ్ఞానం ఉన్నది, దైవ భయం ఉన్నది, బలం ఉన్నది. మాట్లాడితే చాలు మాకు యెహోవా దేవుడు ఉన్నాడు అంటున్నారు. వారికున్న భక్తిని బట్టి దేవుడు వారిని గొప్ప చేయటం మొదలుపెట్టాడు. ప్రియులరా, ఈ దినము నీవు ఏ మనుషులు ఎదుట నిలబడ్డావో, ఏ సమాజంలో పనిచేస్తున్నావో, వారి ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నారు. అంటే జ్ఞానముతో నిన్ను బయటికి తీసుకురాబోతున్నారు, ఆశీర్వాదంతో నిన్ను బయటికి తీసుకురాబోతూ ఉన్నారు.
నీ జ్ఞానాన్ని, నీ సంపద, నీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజలు చూచి ఆశ్చర్యపడేలాగా దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టి ఉన్నాడు. ఆయన ఎలా గొప్ప చేసి మొదలు పెడుతున్నాడో నువ్వు అద్భుతంగా వెంటనే గొప్ప సాక్ష్యముగా నువ్వు చెప్పి దేవుణ్ణి స్తుతించే సమయం ఆసన్నమవుతోంది. ఈ దినము నువ్వు నమ్మితే వెంటనే ఈ వాగ్దానము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దానిని ఆశీర్వాదాన్ని నీకు ప్రాప్తింప చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. ఆయన మనల్ని గొప్ప చేయకపోతే అందరూ మనల్ని హీనంగా మాట్లాడతారు. మనం ఎన్ని టాలెంట్లున్నా, ఎంత తలాంతులు కలిగి, ఎంత యథార్థంగా పనిచేసినా మనుషుల ఎదుట మనకు విలువ అనేది ఉండదు. దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు ఆ విలువ, గౌరవం, మర్యాదలు మనకు వస్తాయి. అందుకనే పరిశుద్ధాత్ముడు ఈ దినం మీతో మాట్లాడేది, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టి ఉన్నాడు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వీరి పేరు రాధాకృష్ణ, మానస. వీరు పెబ్బేరు నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారు వివాహం జరిగిన తర్వాత మొదట తను గర్భవతి అయింది, కానీ అది గర్భం అనేది పోవడం జరిగింది. తర్వాత 7 సంవత్సరాల వరకు మళ్ళీ వారికి పిల్లలు లేరు. అప్పుడు వారి పెద్దమ్మ, మానస వారి పెద్దమ్మ ఇలా ప్రార్థనా శక్తి పరిచర్యలను వారికి పరిచయం చేశారు. ఇలా దైవజనులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక మందికి గర్భఫలాలను ఇస్తున్నారని వారు చెప్పి వారి ఇరువురిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ తైలాభిషేకానికి తీసుకొని వచ్చారు. వారికి పెబ్బేరు నుంచి రావడం కనుక వారు నెలకు ఒకసారి ఇక్కడికి వచ్చేవారు. అలా వస్తూ ఉండగా 3 నెలలు అయ్యి 4వ నెల వచ్చేసరికి తను గర్భవతి అయింది. దేవుడు వారిని ఆశీర్వదించి కవల పిల్లలు పుట్టారని వారు సాక్ష్యం ఇస్తున్నారు. వివాహం జరిగిన మొదట ఒక గర్భం పోయిన తరువాత 7 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా వారు గర్భఫలాన్ని పొందుకున్నారు. 2 పిల్లలు, కవల పిల్లలు పుట్టారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం, మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. ఉప్పలగుప్తం పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 1వ తేదీ గురువారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 6వ తేదీ మంగళవారానికి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా పేరు ప్రత్యూష, నా భర్త పేరు ఐశ్వాములు. నేను ఎంబాయి గ్రామం నుంచి వచ్చాను. 9 నెలల ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి అన్నగారితో ప్రేయర్ చేయించుకున్నాను కుమారుడు కావాలని. నాకు కుమారుడు పుట్టాడు. దేవునికే స్తోత్రం. అయ్యగారికి నా వందనములు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం, మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. ఉప్పలగుప్తం పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 1వ తేదీ గురువారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 6వ తేదీ మంగళవారానికి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం.
సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. నా పేరు వై ప్రసాద్. మాది నంద్యాల మండలం, నంద్యాల జిల్లా, చాప్రేవుల గ్రామము. నేను 2023 అక్టోబర్ 13వ తారీఖున నంద్యాలలో హెల్త్ ఇష్యూ వలన నంద్యాలలోని ఉదయానంద హాస్పిటల్లో చేరడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత డాక్టర్లు నా పరిస్థితి చూసి, మేము ఇతన్ని హాస్పిటల్ చేర్చుకోలేము, హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు మా తల్లిదండ్రులు, మా బావ చాలా బాధపడి హాస్పిటల్లో అక్కడ చేర్పించినారు. అయితే ఆ రోజు నుంచి నేను 6 రోజులు కోమాలు ఉండడం జరిగింది. కోమాలు ఉన్నప్పుడు మా బావ నా ఫోటో జిరాక్స్ తీసుకొని కర్నూలులో ప్రార్థనా శక్తి ప్రార్థన నందు మా బావ జిరాక్స్ ఫోటో పైన ఈసాకయ్య గారితో ప్రేయర్ చేయించడం వల్ల అక్కడి నుంచి నాకు స్వస్థత కలగడం ప్రారంభమైంది. అయితే స్వస్థత కలిగించినటువంటి దేవుడు ప్రభువా, అదే గొప్ప దేవుడు నాకు 2025లో జరిగినటువంటి మెగా డిఎస్ నందు ప్రభు గొప్ప రీతిగా నాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చి, ఏ నెలలో అయితే నేను అక్టోబర్ 13వ తారీఖున హాస్పిటల్ చేరాను, అదే 2025 అక్టోబర్ 13వ తారీఖున గవర్నమెంట్ జాబ్ నందు నన్ను ఎంచుకొని నన్ను స్థిరపరిచేటట్టు చేయడం జరిగింది. అదేవిధంగా నాకు ఈ విధంగా స్వస్థత కలిగే విధంగా నాకు ప్రేయర్ చేసినటువంటి ఈసాయి గారికి వందనాలు. దేవుడు ఈ యొక్క చిన్ని సాక్ష్యం దీవిస్తాడని కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. అందరికీ వందనాలు. మరి నిజంగా మా బామార్దిని దేవుడు ఈసాకయ్య గారి ప్రార్థన వల్ల బ్రతికించడం జరిగింది. డాక్టర్లు నమ్మకం లేదు, 6 రోజుల వరకు కోమాలో ఉన్నాడు, మేము చెప్పలేమన్నప్పుడు నేను బెడ్ మీద పండుకొని ఉన్నటువంటి ఫోటోను తీసుకొని జిరాక్స్ చేసుకొని కర్నూలులో జరుగుతున్నటువంటి ప్రార్థన తైలాభిషేకానికి వెళ్ళి అక్కడ అయ్యగారితో దాని మీద చేతులుంచి ప్రార్థన చేయించగా మా బామార్ది మరీ తిరిగి బ్రతకడం జరిగింది. ఏదైతే బ్రతకడని డాక్టర్లు చెప్పారో ఈసాకయ్య గారి నోటి వాక్కు ద్వారా మరలా తిరిగి మరి సజీవుడుగా ఈరోజు ఈ విధంగా సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు. అదేవిధంగా నేను హైదరాబాద్లో హాల్ టికెట్ తీసుకుని వెళ్ళి, అయ్యగారు మా బామార్ది ఎగ్జామ్ రాస్తున్నాడు అని హాల్ టికెట్ మీద ప్రార్థన చేయించినప్పుడు అయ్యగారు జాబ్ వస్తుంది పోని ఆయన నోటి నుంచి వచ్చిన వాక్కు ద్వారా మా బామార్దికి మెగా డిఎస్లో మంచి జాబు దేవుడు అనుగ్రహించాడు. అటు దేవునికి వందనాలు. ఆ విధంగా ప్రవక్త నోటి నుంచి వచ్చిన వాక్యాలు నెరవేరినందుకు కూడా ఈసాకయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చిన్ని సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం, మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి.
స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. ఉప్పలగుప్తం పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 1వ తేదీ గురువారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 6వ తేదీ మంగళవారానికి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. దేవునికి వందనాలు. మేము ఈ ప్రార్థనకు రాబట్టి ఈ నంద్యాలలో పెట్టినప్పటి నుంచి వచ్చాము. మేము 3 కుమార్తెలు పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలంటే నేను వద్దు, ఈ తాప కుమారుడు దేవుడు ఇచ్చాడు, ఉన్నించుకో అని భంగపోయి చెప్పినప్పుడు అదే రీతిగా ఉన్నించుకున్నాడు. ఉన్నించుకున్నాక కొన్ని సమస్యలతో గర్భవతి అయ్యి 9 నెలలు 10 నెలలు నిండినాక పసిరికలై చాలా ఇబ్బంది పడి కర్నూలుకి హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంతకు ముందు కూడా అమ్మకు బాగాలేక ఎన్నో పరిస్థితులలో ఇదే 3వసారి మేము కర్నూలుకి రావడము. ఎందుకు మాకు ఈ శిక్షలు దేవుడా అని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మరి తల్లికి పసిరికలైనాయి. మేము తల్లి బిడ్డకు ఇద్దరికి మేము గ్యారెంటీ ఇవ్వలేము, పిల్లోనికి అయితే గ్యారెంటీ ఇవ్వలేము, తల్లిని అయితే మేము కాపాడగలుగుతామని చెప్పినారు డాక్టర్లు. మరి దేవా ఎందుకు ఇచ్చినావు, ఎందుకు మళ్ళీ మమ్మల్ని ఇట్లా బాధ పెడుతున్నావు నాయనా, నీ చిత్తం అయితే నైనా చక్కగా కుమారుడు ఉడితే నైనా ఇసాకన్న దగ్గరకు వచ్చి మేము సాక్ష్యం చెప్పి నైనా 10,000 రూపాయలు స్పాన్సర్ చేసుకుంటావు నైనా నీ యొక్క సాక్ష్యాన్ని నువ్వు నిరూపించుకుంటావా లేదా అది నీ ఇష్టమే తండ్రి అని నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన నెరవేరి ఈరోజు నైనా మేము ఈ సాక్షిగా నిలవన్నాము. ఈ సాకన్నకు వందనాలు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. నా భార్య పల్లవి, వీరు బన్నూరు గ్రామం, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి 2021 సంవత్సరంలో వివాహం జరిగింది. మధ్యలో 4 సార్లు అబార్షన్ అయింది. ప్రతి సంవత్సరం కూడా 4వ నెల వచ్చేసరికి అబార్షన్ అవుతూ ఉండేది. అప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. దైవజనుల దగ్గరికి వచ్చి వారు ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు మళ్ళీ ఆశీర్వదించి వారికి గర్భాన్ని ఇచ్చారు. అలానే దైవజనులతో ప్రార్థన చేయించుకున్న విధంగా వారికి కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత 4 సార్లు గర్భవతి అయినా 4 సార్లు అబార్షన్ అయింది. తర్వాత దైవజనుల దగ్గరికి వచ్చి అభిషేక ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు మళ్ళీ గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం, మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. ఉప్పలగుప్తం పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 1వ తేదీ గురువారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 6వ తేదీ మంగళవారానికి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం.
స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. అందరికీ వందనాలు. నా పేరు కీర్తి, మా ఆయన పేరు రాజేష్. మేము ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నుంచి వచ్చాము. మాకు పెళ్ళై 4 సంవత్సరాలైంది. ఫస్ట్ బాబు పుట్టి చనిపోయాడు. తర్వాత మా జయ ఇక్కడ ఇసాకన్న దగ్గరకు వస్తే పిల్లలు పుడుతున్నారని నన్ను తీసుకొచ్చింది. ఆ రోజు అన్న జాంకాయ ఇచ్చి నీ కొడుకు పుడతాడు, ఎత్తుకొని వస్తావు పోమ్మని అన్న మాట ఇవ్వడం జరిగింది. తర్వాత నేను డెలివరీ అయినాక పిల్లోడు ఏడవడం లేదని 15 రోజులు ఐసీలో ఉంచారు. తర్వాత రోజు మేము అన్న దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకుంటే అన్న నీ మనమనికి ఏం కాదు, ఎత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్తాపో అన్నాడు. అన్నట్టే నా కొడుకు నేను క్షేమంగా ఇంటికి వచ్చాము. ఇప్పుడు నా కొడుకు 6 నెలలు. కొద్ది సాక్ష్యం దీవించిన గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. దేవుని నామానికి స్తోత్రాలు. ఇసాకయ్యప్ప గారికి నా నిండు వందనాలు. ప్రార్థనా శక్తి వల్ల నేను చాలా అద్భుతాలు చూశాను. నాకు సంతానం లేకపోయేసరికి చాలా బాధపడినాను. ప్రేరాయల వల్ల మా వదిన తెచ్చిచ్చింది. అది అంతా కడుపుకంతా పూసుకొని 7 సిలువల గుర్తులు వేసుకున్న తర్వాత ఈ బిడ్డ నా కడుపులో పడింది. పెళ్ళైన 1 సంవత్సరానికి తొందరగానే దేవుడు సంతానాన్ని ఇచ్చారు. అందును బట్టి దేవునికి నిండు నా వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం, మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. ఉప్పలగుప్తం పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 1వ తేదీ గురువారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 6వ తేదీ మంగళవారానికి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. శాంతబాయ్, వీరు మహబూబ్ నగర్ నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి మొదట వివాహం జరిగిన తర్వాత 2 కుమార్తెలు పుట్టారు. 2 కుమార్తెలు పుట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ కుమారుడు కావాలని కర్నూలులో తైలాభిషేకం జరుగుతున్నప్పుడు ఇక్కడ వారు వచ్చారు. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత
దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత వారికి కుమారుడు పుట్టాడని కృతజ్ఞత వారు టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేసుకుంటున్నారు. 2 కుమార్తెలు పుట్టిన తర్వాత దైవజనులు ప్రార్థన చేయగా కుమారుడు పుట్టాడని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరి పేరు హనుమంతమ్మ. వీరు చిన్న కందుకు రాళ్లగడ్డ దగ్గర నుంచి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగిన తర్వాత దైవజనులు ప్రార్థన చేయగా 11 సంవత్సరాలకి ఆ కుమార్తె పుట్టింది. పుట్టిన తను గత వారంలో ఆడుకుంటూ కాలుకున్న పట్ట తను నోట్లో పెట్టేసుకుని మింగేసినప్పుడు కొంచెం సేపు తను ఊపిరాడని స్థితిలోకి వెళ్ళిపోయి చాలా ప్రమాదం జరిగింది. అప్పుడు తను ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నప్పుడు దైవజనుల రూపంలో దేవుడు దర్శనంలో కనపడి, నేను పెట్టిన దీపాన్ని నేను ఆర్పేస్తానా, నేను తీసేస్తానా అని దైవజనుల రూపంలో దేవుడు అడిగి వారి కోసం తనకి కనపడిన తర్వాత ఆ ప్రార్థన చేసుకున్న కొద్దిసేపటికి ఆ గొంతులోకి వెళ్ళిపోయిన పట్ట తను మళ్ళీ బయటకు ఊసేయడం, ఆ బిడ్డ క్షేమంగా ఉందని తను సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి